ఏం చెప్పిండో మీరు విన్నారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు బాబు ఫోటో నార్మల్లు పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్లు పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వట్లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్లు ముదిరిపోతా ఉన్నాయి. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా పురం, ఐనవోలు, ఇన్ని మండలాల్లో నిన్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నీళ్లు విడుదల చేయాలని చెప్పి రైతులు ధర్నాలు చేసే పరిస్థితి. అంటే మంత్రులుగా మీరు ఇచ్చిన మాటలు కనీసం నిలబడరా? మీరు మిమ్మల్ని నమ్మి నాట్లు వేసుకుంటే, నమ్మి నారు పోసుకుంటే అది పుచ్చిపోయింది అన్నట్టు ఇవాళ నార్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఒకసారి ధర్నాలు చూడండి. నిన్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ధర్నాలు మీరే ఒకసారి చూడండి. షాయంపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సరిగా చాలా ఉన్నాయి అట్లా ధర్నాలు. అంటే ఇప్పుడు ఏంది, నీళ్లు ఉండి కూడా దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆనాడు కేసీఆర్ గారు విజన్తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇలా సమ్మక్క బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది, 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తూ ఉంది. అంటే అన్నీ ఉండి కూడా నీళ్ళు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే కదా జూలై 13 నాడు పోయి మొత్తం నీళ్ళు ఎత్తుతాం, 38 టీఎంసీలు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామన్నారు కదా. మరి ఏమైంది? 10 పంపులు నడుస్తాయని చెప్పినారు. నిన్నటి వరకు అది కూడా మీరు చూడండి. ఇది నిన్నటిది, ఇది చూపి బాబు. ఇది నిన్నటి రిపోర్ట్. 5 పంపులు నడుస్తున్నాయి. ఇక డేట్ చూడండి, 20 జూలై 2026. నిన్నటి ప్రకారంగా ఫేజ్ 1లో 2 మోటార్లు, ఫేజ్ 2లో 1 మోటారు, ఫేజ్ 3లో 2 మోటార్లు. నిన్న నడిచినాయి 5 మోటార్లు నడిచినాయి. నిన్న సాయంత్రం కూడా 5 మోటార్లు నడుస్తున్నాయి. మంత్రులు పోయినప్పుడు 7 మోటార్లు, నిన్న సాయంత్రం మంత్రులు వచ్చిన తెల్లారికెళ్ళి 5 మోటార్లు నడుస్తున్నాయి. ఏమైంది? మీ సమస్య ఏంది? ఇడే ఎన్డీఎస్సీ అడ్డం లేదు కదా. అంటే మీ ఆలోచన ఏంది? కిందికి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? ఈ ఎలినినో కరువు పరిస్థితుల్లో నీళ్లు ఒడిసిపెట్టడమా? మీ కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది? ఇలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఈ కరువు, ఈ ఎలినినో కరువు ఇలా కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి దేవాదుల 3 ఫేజులు పూర్తి చేసి నీళ్లు ఎత్తడానికి అన్ని సిద్ధంగా పెట్టిండు. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్క తయారున్నా కూడా మీ నిర్లక్ష్యం వల్ల నీళ్లు ఎత్తక వరంగల్ జిల్లాను కరువు కోరల్లో మీరు నిలుపుతా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీకు గుర్తు, పోయిన సంవత్సరం కూడా 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈ సంవత్సరం కూడా
ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లు ఉండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పులేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి పట్టి నీళ్లను కాపాడుకుంటున్నారు. ఇవాళ మీరు ఆ కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడ డ్రామాలు, ఇక్కడేం డ్రామాలు? మరి ఈడెందుకు 10 మోటార్లు ఆన్ చేయడం లేదు అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మీరే చెప్పిండ్రు 85% పనులు పూర్తయినాయని. నిన్న పాకాల ప్రాజెక్టు కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. పాకాల కిందిగో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రైతులు నాట్లేసుకున్నారు. పాకాల కింద బ్రహ్మాండంగా నాట్లేసుకున్నారు. రామప్ప కింద కూడా నాట్లేసుకున్నారు. విషయం ఏంది? రామప్ప కింద 5,500 ఎకరాల ఆయకట్టు ఉంటుంది, పాకాల కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. నిన్న పాకాల కింద తూములు మూసేసిండ్రు, నీళ్ళు ఇయ్యమంటున్నారు. అరే మంత్రులు ఏమో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామంటారు. నిన్న పాకాల ప్రాజెక్ట్ కింద కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పిలిచి నీళ్ళు ఇయ్యము, మీరు నాట్లేసుకోవద్దు అంటారు. మరి మంత్రులు చెప్తే నమ్మి నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏంది? నీళ్లు ఉండంగా కూడా కలెక్టర్ గారు నీళ్ళు ఇయ్యమని ఎట్లా చెప్తారు? మంత్రులది ఒక మాట, వరంగల్ కలెక్టర్ది ఒక మాట ఉంటుందా? జూలై 13 నాడేమో మంత్రులు 3,17,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని మంత్రులు చెప్తారు. నిన్న కలెక్టర్ 20వ తారీఖు జూలై 20 నాడు కలెక్టర్ అంటది నీళ్ళు ఇయ్యం అని కలెక్టర్ అంటది. అంటే మంత్రులు కరెక్టా, కలెక్టర్ కరెక్టా? వారం రోజుల లోపలనే కలెక్టర్దో మాట, మంత్రులది ఒక మాట ఉండొచ్చా? ఇలా రామప్ప కింద కూడా తూములు మూసేసినారు. నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏం కావాలి? ఎందుకు తూములు మూసేసినారు? నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. నీళ్లు ఎత్తడానికి కేసీఆర్ గారు 3 ఫేజులు పూర్తి చేసిండ్రు, సమ్మక్క బ్యారేజ్ కట్టిండ్రు. నీళ్లు ఎత్తకుండా ఎందుకు కలెక్టర్ గారు నిన్న తూములు మూసిండ్రు, నీళ్లు ఇయ్యమని కలెక్టర్ గారు ఎందుకు చెప్పిండ్రు? కలెక్టర్ చెప్పింది తప్ప, జూలై 13 నాడు మంత్రులు చెప్పింది తప్ప? క్షమాపణ చెప్పండి. మరి మీ చేతగాంతనం వల్ల, మేము సకాలంలో మోటార్లు మరమ్మతు చేయకపోవడం వల్ల 10 మోటార్లు నడపలేకపోతున్నాం, తప్పైందని క్షమాపణ కోరండి రైతాంగాన్ని. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మరి ఆ క్రాప్ హాలిడే ప్రకటించి డబ్బులు ఇవ్వండి రైతులకు. ఏం పిచ్చి తుగ్లక్ చర్యలేంది? ఇది తుగ్లక్ ప్రభుత్వం లాగా ఉన్నది. మంత్రులు పోయి ఇస్తామంటారు, కలెక్టర్ ఇయ్యమంటారు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ జోక్. చిన్నపిల్లలు అట్లాగే చేస్తా ఉన్నారు మీరు ఈరోజు రాష్ట్రాన్ని. ఇది రాష్ట్రం నడిపే పద్ధతేనా? మేము అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నిజానికి రైతులు ఎంత కష్టపడతారండి మనకు తెలియదా? ఒక ప్రభుత్వానికి ఈ రకంగా వ్యవహరించేది. రైతులు ఎప్పుడైనా బోర్ ఎండిపోతే, తప్పిపోయి ఒక రైతు బోర్ ఎండిపోతే నీళ్ల కోసం రకరకాల మార్గాలు ఎత్తుక్కుంటాడు. ఇంకో బోర్ వేస్తాడు, బోర్ను లోతు కొడతాడు, లేదంటే పక్క రైతు దగ్గర బోర్ను లీజుకు తీసుకుంటాడు. ఏదో ఒక రకంగా పంట కాపాడుకోవడానికి బోర్ ఎండిపోతే నానా తంటాలు పడుతుంటాడు రైతు. లేదా పక్కన ఓ కాలువలనో చెరువులనో నీళ్లుంటే కిలోమీటర్ దూరం పైపులేసి, రబ్బర్ పైపులేసి నీళ్లు తెచ్చుకొని పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, తపన పడతాడు రైతు. ఒకవేళ కరెంటు పోతే, కరెంటు సరిగా రాకపోతే డీజిల్ ఇంజన్ పెట్టుకోనన్నా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు రైతు. మనం చూస్తున్నాం నిన్న మొన్న కూడా వర్షాలు పడకపోతే ట్యాంకర్ తీసుకుపోయి ట్యాంకర్ ద్వారా నార్లకు నీళ్లు పోసి నారును కాపాడుకునే ప్రయత్నం మనం చూస్తున్నాం. కొన్ని చోట్లయితే బిందెలతో, సీసాలతో పత్తి మొక్కలకు చుక్క చుక్క నీళ్ళేసి పంటను కాపాడుకోవడానికి తెలంగాణ రైతులు ఎట్లా తపన పడుతుంటారో మనం చూస్తూ ఉంటాం. అంటే తెలంగాణ రైతు నీళ్ల కోసం తపన పడేటువంటి సోయి, పోరాటం ఈ రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికి ఉండుంటే దేవాదుల దగ్గర ఇన్ని నీళ్లు విడిచిపెట్టడు, ఒడిసి పట్టెత్తుండేవాడు. ఇలా తెలంగాణ రైతు ఎంత కష్టపడుతుండో నీళ్ల కోసం, ఎంత తపన పడతాడో అనేటువంటిది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఇలా 6 గ్యారెంటీల విషయంలోనో, అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వాయిదాలు పెట్టుతున్నాడో, ఇవాళ నీళ్ల ఎత్తిపోత విషయంలో కూడా వాయిదాలు పెడుతున్నాడు. అరే 10 మోటార్లు నడప